భారత్ మాతాకు జై. జై శ్రీరామ్. నేను మీ కమ్మాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడుగా, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులుగా మీకు అందరికీ సుపరిచితుడే. ఈ రోజు నేను ఆంధ్రప్రదేశ్ లో తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి దగ్గరగా ఉన్న నామవరం ఊరికి దగ్గర ఉన్న శాటిలైట్ సిటీలో ఉన్నాను. నన్ను 2-3 నెలల క్రితం వరకు ఉన్నారు. మాన్యులు ఎమ్మెల్యే గారు రుచి చౌదరి గారు పిలిపించి, శ్రీనివాసరావు, ఈ మత మార్పిడి విపరీతంగా జరుగుతున్నాయి, సో ఇది సాంప్రదాయమైన పద్ధతులకన్నిటికీ విరుద్ధంగా ఉంది, మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది, ఇక్కడ మన వాళ్ళందరూ చాలా వేదనతో ఉన్నారు, దాన్ని దృష్టిలో పెట్టుకుని వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్ ఒకటి, అలాగే వినాయక టెంపుల్ ఒకటి శాటిలైట్ సిటీలోనే ప్రతిపాదన చేశాను. చాలా వేగవంతంగా అవుతుంది. దానికి మీరు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి దీనికి కూడా కొంచెం సహాయం అందించమని చెప్పారైనా. వారి యొక్క ఆశీస్సులతో నేను ఈ రోజున విగ్రహ ప్రతిష్టాపన నిన్న కూడా వచ్చాను. 21వ తారీఖు 21 వచ్చాను కదా, 21 వచ్చాను. వచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నాను. జలాది భాషలు, పుష్పాది భాషలు ఇవన్నీ జరుగుతున్నాయి ఆ రోజుని. అలాగే వేదాలకు సంబంధించిన పక్కన పాటలు అవి వేసి దాని కార్యక్రమాలను చేశారు. చాలా వైభవంగా జరిగింది 3 రోజులు కూడా. ఈ రోజు చౌదరి గారికి వచ్చారు విగ్రహ ప్రతిష్టాపనకి. నేను కూడా వచ్చి 7 లక్షల రూపాయలు వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి విరాళంగా ఇవ్వడం జరిగింది. అలాగే వినాయకుడి గుడికి కమిటీకి 3 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరికీ ఉంది కాబట్టి ఈ రోజు కార్యక్రమం వరకు నా వంతు బాధ్యతగా నేను ఈ కార్యక్రమాన్ని చేయడానికి విరాళం ఇవ్వడం జరిగింది. నాకు ఇటువంటి అవకాశాన్ని కలిగించిన రుచి చౌదరి గారికి, అలాగే బాబీ గారికి, రాంబాబు గారికి కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇలాంటి కార్యక్రమాలు మనం రాబోయే రోజుల్లో చౌదరి గారి ఆధ్వర్యంలో మనం ఎన్నో కార్యక్రమాలు చేయడానికి మన సందర్భంగా తెలియజేసుకుని మీ కమ్మాల శ్రీనివాసరావు. భారత్ మాతాకు జై. జై శ్రీరామ్. గోవిందా.